హాయ్ అండి, అందరికీ నమస్కారం. ద్వారకా మహాదేవ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈ రోజైతే మనం కొల్లేటికోట అయిన శ్రీ శ్రీ పెద్దింట్లమ్మ తల్లి దేవస్థానానికి అయితే వెళ్తున్నాం. మాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకుందరు కానీ రండి. ఇప్పుడైతే మనకి ఏలూరు వెళ్ళే హైవే కూడా కనిపిస్తుందండి. మనం గుండుగోలు పాత సెంటర్లో అయితే ఉన్నామండి. ఇప్పుడైతే మనం బ్రిడ్జి ఎక్కి ఊళ్ళో లోపలికైతే వెళ్దామండి. ఇప్పుడైతే మనకి విఘ్నేశ్వర స్వామి గుడి కూడా కనిపిస్తుందండి. దాని వెనకాల పెద్ద చెరువు కూడా ఉంది, మీకు కనిపిస్తుంది చూడండి. ఇప్పుడైతే మనం లెఫ్ట్ సైడ్ తిరగాలండి. పక్కనే పెద్ద మర్రి చెట్టు కూడా కనిపిస్తుంది మీకు. మేమైతే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఆవులు అయితే కొట్టుకుంటున్నాయండి. అవి చూసి అయితే మేము స్లోగానే వెళ్ళాం, భయం కూడా వేసింది మాకు. ఇప్పుడు మాకు చిన్న బ్రిడ్జ్ కూడా కనిపించిందండి. పక్కన చెట్లు, వాటర్ కూడా చూడండి మీకు కనిపిస్తుంది. ఈ రోడ్ రాస్తే అస్సలు బాగోలేదండి. మీరు ఫ్యామిలీతోటి చిన్నపిల్లలతోటి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. వర్షాకాలం కాబట్టి కొంచెం మనకి ఇబ్బందిగా ఉంటుంది, చూసుకుని వెళ్ళండి ఫ్యామిలీతోటి. ఇక్కడ జేసీబీ కూడా వర్క్ చేస్తుంది. ఇప్పుడైతే మనం లెఫ్ట్ సైడ్ తిరగాలండి. మీకు పక్కనే పెద్ద చెరువు కూడా కనిపిస్తుంది. ఈ సైడ్ కూడా ఉంది చూడండి ఇంకొక పెద్ద చెరువు. ఈ జర్నీ అయితే మాకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి. ఎందుకంటే ప్రకృతిలోని ఇంత చల్లగా ఉన్న అటు ఇటు చెరువులు కాలువల మధ్యలోంచి వచ్చినాయి కదా రోడ్డు, హ్యాపీగా అనిపించిందండి. ఇప్పుడైతే మన సరస్సు దగ్గరికి వచ్చేసామండి. ఇక్కడ ప్రతి సంవత్సరం శీతాకాలం ప్రారంభమైన తర్వాత ఆస్ట్రేలియా, నైజీరియా, పీజీ దేశాల నుండి పక్షులు వలస వచ్చి సంతాన ఉత్పత్తి జరుగుతాయండి. తర్వాత పిల్లలతో సహా తమ దేశాలకు తిరిగి వెళ్ళిపోతాయండి. వలస వచ్చిన పక్షుల్లో అతి ముఖ్యమైనవి టెలికన్ పక్షులు. వీటిని బోడబాతు పక్షులు కూడా అంటారు. కొల్లేటికోట మరియు పక్షులను చూడడానికి దేశ విదేశాల నుంచి కూడా వస్తారండి. ఇప్పుడైతే వర్షాకాలం కదండి, పక్షులైతే అంత లేవు. మనకి శీతాకాలంలో అయితే కనుక బాగా కనిపిస్తే అప్పుడు కూడా మీకు ఒక వీడియో చేసి పెడతాను నేను. మీకు ఈ రోడ్డు చూస్తుంటే ఏమైనా గుర్తుకొస్తుందండి? నాకైతే ఒక మూవీ గుర్తుకొస్తుంది, రామ్ చరణ్ మూవీ అండి, రంగస్థలం. ఇదే రోడ్డు మీద సైకిల్ తొక్కుంటే మూవీ ఎంట్రన్స్లో వస్తారు ఆయన, ఆ రోడ్డేనండి ఈ రోడ్డు. మీకు పక్కనే వాళ్ళు కూడా కనిపిస్తున్నాయి. వరుసనే ఉన్నాయండి. మీకు వాటర్ చూసారా ఎంత బాగా కనిపిస్తుందో పచ్చగా. చూడండి ఫ్రెండ్స్, సరస్సులో పక్షులు చూడండి ఎంత బాగా ఎగురుతున్నాయో. మీకు పక్కనే పడవలు కూడా కనిపిస్తున్నాయి చూడండి. ఇప్పుడైతే మనం ముందుకు ప్రయాణం వైపు సాగించేద్దామండి.
మీకు అక్కడ వాటర్లో పక్షులు కూడా కనిపిస్తున్నాయి చూడండి. మీకు ఇందాక చెప్పాను కదా బోడబాది పక్షులని, ఇవేనండి. అవి వయసు అయిపోయాక కొన్ని పక్షులు ఇక్కడ ఉండిపోతాయి, అవేనండి ఆ బోడబాది పక్షులు. చూసారా వాటర్ కూడా కిందకి అలా వెళ్తూ ఉన్నాయి. ఆ సరస్సు నుంచి ఈ సరస్సుకి సప్లై అవుతుందండి ఈ వాటర్. నేచర్ మట్టుకి చాలా అందంగా ఉందండి. మనకి ఎన్ని టెన్షన్లు ఉన్నా ఇలాంటి ప్లేస్కి వచ్చి నుంచుంటే ఆ హ్యాపీనెస్సే వేరండి. ఈరోజు కొంచెం మబ్బుగా అయితే ఉందేమో, ఇంకా చల్లగా వస్తుందండి గాలి. ఫస్ట్ చాలా బాగుందండి. చూసారా మనకి చిన్నప్పుడు కాలువలో కనిపించే పువ్వులు, బ్లూ కలర్ పువ్వులు, అవి కనిపించినాయండి. ఈ కొల్లేటి అందాలైతే చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఇప్పుడైతే మనం ముందుకు వెళ్ళిపోదామండి. ఇప్పుడు ఆంజనేయ స్వామి విగ్రహం కాడి నుంచి రైట్ సైడ్కి అయితే తిరగాలండి మనం. కొల్లేరు అయితే వచ్చేసామండి మనం. ఇప్పుడు మనకి అమ్మవారి బోర్డు కనిపిస్తుందండి. ఇప్పుడు రైట్ సైడ్ తిరుగుదాం మనం. అమ్మవారి ఆర్చ్ కూడా కనిపిస్తుంది చూడండి. ఫైనలీ అమ్మవారి గుడికి అయితే వచ్చేసామండి మనం. పక్కనే మనకి హై స్కూల్ కూడా కనిపిస్తుందండి. మనకి ఇక్కడ శివపార్వతుల విగ్రహాలు అయితే చేస్తున్నారండి. అమ్మవారిది చూసారు ఆర్చ్ మనకి ఎంత బాగా కనిపిస్తుందో. ఇప్పుడైతే మనం లోపలికైతే వెళ్దామండి. ఇప్పుడు మనం అయితే మండపం లోపలికి వెళ్దామండి. అటు ఇటు అమ్మవారి విగ్రహాలు అయితే చాలా అందంగా ఉన్నాయండి. మీకు లాస్ట్లో చూపిస్తాను అన్నిని. ఇప్పుడైతే ఆలయం గురించి చెప్తానండి. ఈ ఆలయము 11వ శతాబ్దం నాటిదని వెంకయ్య చాణక్య మహారాజు ఈ అమ్మవారిని పెద్దమ్మగా కొలిచి ఉన్నారని అంటారండి. ఇక్కడ ఉన్న పిఠాపురం శాసనాన్ని బట్టి అగత్యుడు కొల్లేరు మధ్యలో ఎత్తైన దుర్గాన్ని నిర్మించినట్లు తెలుస్తుంది. ఈ కొల్లేరు కోట చుట్టూ 150 అడుగుల రాజహస్తాల వెడల్పు, 7 నిలువుల లోతు, 3 కోసాల చుట్టుకొలత గల అద్భుత అగత్యం ఉండడి. దీని ప్రస్తుతం కొల్లేటి కోట లంకగా పిలుస్తున్నారు. ఇవన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోగా అమ్మవారి ఆలయమే ఉంది. ఇదిలా ఉంటే విజయనగర రాజులకు మహమ్మదీలకు పోరులో విజయనగరి సార్వభౌమ సైన్య అధ్యక్షులకు విజయాన్ని ఆకాంక్షిస్తూ తన కూతుర్ని కొల్లేటి కోట ఒడ్డున బలి ఇచ్చి విజయాన్ని పొందాడు అని ఇక్కడ అప్పటి నుండి ఆ ఒడ్డుకు పేరంటాల కనుమ అని పేరు వచ్చింది అని ఇక్కడ పురాణం. ఇప్పుడైతే మనం అమ్మవారి గోపురం దగ్గరికి అయితే వెళ్దామండి. ఐదు అంతస్తులు గల ఎత్తైన పెద్ద గోపురం దేవతామూర్తులతో ఎంతో అందంగా కనిపిస్తుంది. ఇప్పుడైతే మనం గాలి గోపురం నుంచి లోపలికైతే వెళ్దామండి. ముందుగా మనకి గజస్తంభం అయితే కనిపిస్తుందండి. అక్కడే అమ్మవారికి నైవేద్యాలు పెడతారండి. ఇక్కడ మేకపోతుల్ని కోళ్ళని చూపించి వారి మొక్కుల్ని అయితే తీర్చుకుంటారు.
ఇప్పుడైతే మనం గజస్తంభాన్ని అయితే చూద్దామండి పై వరకు. ఇప్పుడైతే మనం ముందుకు వెళ్దామండి ప్రదక్షిణం చేసుకుంటూ. భక్తులు రద్దీ ఎక్కువ ఉన్నప్పుడు లైన్కి ఇలాగా కర్రలు కట్టి పంపిస్తారండి, లైన్లో పంపిస్తారండి. ఇప్పుడు కొంచెం మనం వెళ్ళినప్పుడు ఖాళీగానే ఉంది. ఇప్పుడైతే మనం విఘ్నేశ్వరి దర్శనం అయితే చేసుకుందామండి. ఇక మనం ముందుకు నడుద్దామండి. మీకు ఇక్కడ నుంచి వెనక సైడ్ అమ్మవారి గోపురం కనిపిస్తుంది చూడండి. పక్కనే మనకి గాలి గోపురం కూడా కనిపిస్తుంది చూడండి. మనం ఇప్పుడైతే కనుక సుబ్రహ్మణ్య స్వామి దర్శనం అయితే చేసుకుందామండి. ఇంకా ముందుకు వెళ్దామండి. ఇక్కడైతే అమ్మవారికి అయితే మొక్కులు చెల్లించుకుంటున్నారండి మేకపోతులతోటి. మేక తల్ల చూసారా, బూరెలు దండ కూడా వేశారు. పక్కనే మనకి కోళ్ళు కూడా కనిపిస్తున్నాయి చూడండి. అక్కడ పూజా సామాగ్రిని పెట్టుకొని అమ్మవారికి చూపించి దండం పెట్టుకుంటారండి. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం. మన తెలుగు రాష్ట్రంలో ప్రతి ఒక్క గ్రామానికి గ్రామ దేవత ఉంటారు. ఊరు పొలిమేరను కాపాడే దేవతగా 101 దేవతలు ఉన్నారండి. అందులో పెద్దింటి అమ్మవారు పెద్దదని పెద్దింట్లమ్మ అని పిలుస్తారు. ఇక్కడ అమ్మవారిని మత్స్యకారులు కులదైవంగా కూడా పూజలు చేస్తారు. గుడి మండపంలోకి అయితే వచ్చామండి. ఇప్పుడు మండపం కూడా చూడండి. ఇప్పుడైతే మన అమ్మవారి దర్శనం అయితే చేసుకుందామండి. ఈ తల్లి 9 అడుగులు ఎత్తులు కలిగి విశాలమైన నేత్రాలతో పద్మాసన భంగిమలో డమ్మరకం, త్రిశూలం మొదలైన ఆయుధాలతో, నాగాభరణం, సూర్యచంద్ర భూషణాలతో నిండైన రూపంతో దర్శనం ఇస్తుంది. ఇక్కడ ఇలా పెద్దింట్లమ్మ పిలువబడే అమ్మవారు పార్వతీదేవి ప్రతిరూపమని చెప్తుంటారు. అందుకే ఈ అమ్మవారికి కొల్లేటి పార్వతమ్మ అని కూడా పిలుస్తారు. అమ్మవారి ఎడం చేతి పక్కన జలదుర్గాదేవి అమ్మవారు కూడా ఉన్నారండి, ఖడ్గం పట్టుకొని. ఇప్పుడైతే మనం బయటకైతే వచ్చేద్దాము. ఇప్పుడైతే మనము అమ్మవారి మండపంలో విగ్రహాలు అయితే చూద్దామండి. ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.